2019 ఏప్రిల్ కాలేజ్లో లాస్ట్ అప్పుడు విడిపోయాం. మళ్ళీ అప్పటి నుంచి కలిసిందే లేదు మన నలుగురం. ఈసారి లైఫ్లో ఏదో తెలియని అన్సర్టెనిటీ, ఒక జీరో ఫీలింగ్. అప్పుడు వాళ్ళకి కాల్ చేశాను, రే తరుణ్, రే మనం, రే సాయి, ఒకసారి ఆయన కలుద్దారా, కలిసి చాలా రోజులైందని. రావట్లే అని అనుకున్నాను. తరుణ్ మనోజ్ ఇద్దరు బెంగళూరులో ఉన్నారు. ఎప్పటి నుంచో కలుద్దాం అనుకున్నా అవ్వట్లా. ఈసారి మనోజ్ ముందే వచ్చి సాయి గడికి కాల్ చేశాను. ప్లాన్ వేసుకున్నాం, షెడ్యూల్ కట్టాం. ఫస్ట్ చార్మినార్, ఇంకా అలా వెళ్తూనే ఉన్నాం. విపరీతంగా ఎంజాయ్ చేసాం. చార్మినార్ తర్వాత బెడ్ కట్టినందుకు బ్యాడ్మింటన్ ఆడాలి. ఫుల్గా 3 hours పాటు ఆడాం. ఎంత అంటే మధ్యాహ్నం భోజనం 3 గంటలకు తినేంత. అలా బయట అక్కడ అది కట్ చేస్తే చూడు, మేము వెళ్ళామా మనకు కొంచెం అయిపోయినాయి, మేము నవ్వలేకపోతున్నాం. ఓకే బాగుంటుంటే అయిపోయింది. లోపల సర్లే చెప్పు. లాస్ట్ టైంలో బ్రో మని కొండగాలి ఎందుకు ఇవన్నీ మనకి అయితే నిన్ను మీ ఇంట్లో ఫీడ్ చేయకూడదా? ఈ 2 days ఏం సీనియర్స్ కన్వర్సేషన్ జరగలేదు. అలా నవ్వుకుంటూ నాస్టాల్జిక్ ఫీల్ అవుతూ అలా ఒకరొకరితో టైం స్పెండ్ చేస్తూ మొబైల్ లేకుండా ఉండడం జరిగింది. 2 days ఏదో రన్నింగ్ డేస్లో ఉన్నట్టు పరిగెత్తి చెప్పేటప్పుడు ఒకరినొకరు చూసుకొని వెళ్ళిపోతున్నప్పుడు నాకు అర్థమైంది, కాలేజ్లో ఏం సంపాదించాలన్న క్వశ్చన్కి నా ఆన్సర్